నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అందులో పిఎస్ కూలడం వల్ల వచ్చినటువంటి సమస్యలు, రాజకీయ ఆరోపణలు, వీటన్నిటితో పాటుగా వెరీ రీసెంట్గా పీసీ ఘోష్ కమిటీ కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా మినిస్టర్ హరీష్ రావును కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా ఒక పిలుపుని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనేటువంటి మాట ఎందుకంటున్నారు. మనతో పాటుగా ఉన్నారు సాగునీటి జలరంగ నిపుణులు, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే కేసీఆర్ ఒక అత్యంత పెద్ద ప్రాజెక్ట్ కింద చేపట్టారు. 1 కోటి ఎకరాల మాగాణి తయారవుతుంది అనేది కరెక్ట్గా ఎన్నికల ముందు పిఎస్ కూలిపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు, అనుమానాలు అవే నిజమయ్యాయి అనేటువంటి ఒక వాదన. ఏం జరగబోతోంది నెక్స్ట్? అసలు మంచిగా ఉండినమ్మా కాళేశ్వరం, ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్నది. బీబీసీ లాంటి తర్వాత చాలా రకాల డిస్కవరీ ఛానల్ లాంటివి కూడా వీటిని అంతర్జాతీయంగా ప్రసారం చేశాయి. నిజంగానే ఇది ఒక జైగాంటిక్ ప్రాజెక్టు. ఎక్కడ కూడా ప్రపంచంలో అంత పెద్ద స్థాయిలో విద్యుత్ వినియోగం అంటే ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లది ఎక్కడా లేదు ప్రపంచంలో. ప్రపంచానికి ఒక దారి చూపెట్టింది కాళేశ్వరం, ఎంత దూరమైనా కూడా నీళ్లను ఎత్తిపోయొచ్చు అని చెప్పేసి. అటువంటి ఒక మంచి ప్రాజెక్టును ఇవాళ మీ ముందు నేను చాలా సీరియస్ కామెంట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇది మొత్తం రాజకీయ కుట్రలో బలైంది. ఫస్ట్ కుట్రకి ఎక్కడ ఆరంభమైంది అని అంటే పియర్స్ విధ్వంసం. నేను 100% నమ్ముతున్నది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది టీఆర్ఎస్ది కాదు, నేను అప్పుడు చైర్మన్ ఉన్న జలరంగ దీనికి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను నేను, ఇది ఖచ్చితంగా విధ్వంసక చర్య. దానంతట అది కూలిపోలేదు, ప్రమాదం జరగలేదు, కావాలని చేశారు. ఎవరు చేశారు అనేది పోలీసులు తేల్చాలి. సీఎం గారికి ఫోన్ వచ్చింది, ఒక పెద్ద శబ్దం వినబడ్డది, ఏదో జరిగింది. ఎప్పుడు? ఆ రాత్రి త్రూ ఈఎన్సీ చాలా పెద్ద శబ్దం వినబడ్డది, చాలా ఊళ్ళకి వినబడ్డది, ఏదో జరిగింది అని ఆయన చెప్తే ఇమ్మీడియట్గా ఇదే విషయాన్ని మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు. ఆ రాత్రే వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఏం జరిగిందో అక్కడ కనబడలేదు మనకు. ఎందుకు అంటే ఒకరోజు మొత్తం పట్టింది నీళ్లు పోవడానికి. ఆడ నీళ్లు కంప్లీట్గా ఎవాక్యువేట్ చేశారు. చేసేసరికి ఒక రోజు పట్టింది. ఎఫ్ఐఆర్ అయితే అంత ముందే నమోదైంది. మార్నింగ్ న్యూస్లోనే చెప్పారు, పెద్ద శబ్దంతో మేడిగడ్డ రోడ్డు ఏదైతే ఉన్నదో కింద కుంగింది అని. పిల్లర్స్ కుంగినాయి అనేది నీళ్ళన్నీ పోయిన తర్వాత కనబడ్డాయి. ఆ రోజు 11 టీఎంసీల దాకా అక్కడ ఆగి ఉన్నాయి. గేట్లు వేసారు అప్పటికి. ఎందుకంటే అది జరిగింది అక్టోబర్లో. జనరల్గా ఏమైందంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఫ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు గేట్లు వేయరు, అప్పుడు స్టోర్ అయ్యి మామూలుగా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే తగ్గుతుందో ఫ్లో గేట్లు వేస్తారు. అక్కడ గేట్లు వేసి ఉన్నాయి ఆ రోజు. ఆ మొత్తం గేట్లు తీసి ఒక 24 గంటలు పంపించారు. అయితే ఆ పియర్స్ ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ గేట్లు ఎత్తడం సాధ్యం కానట్టుంది. సరే, ఏది ఉన్నా కూడా నేను ఒక కామన్ సెన్స్కి వచ్చాను, మామూలు సాధారణ వ్యక్తిలాగా, నిపుణుడు అక్కర్లేదు. ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ చేసింది కదా 18 నెలలు, ఈ శబ్దం ఎందుకు వచ్చింది? వెయిట్ చేశాను నేను, ఎన్డీఎస్ఏ తేలుస్తుంది. నాకు కావాల్సింది ఒక 11 టీఎంసీల వాటర్ ఉన్న దానిలో అట్టడుగున ఉన్న పియరు 1.5 ఫీట్ కిందికి పోతే, 1.5 ఫీట్ కిందికి పోతే అంత శబ్దం వస్తుందా? అది ఇసుకలో కూరుకుపోయింది, లోపలికి కిందికి దిగుతుంది, స్లోగా దిగుతుంది. మరి శబ్దం ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇది లేదా? ఈ సౌండ్కి సంబంధించి లేదు. తర్వాత ఎఫ్ఐఆర్ ఇచ్చారు కదా పోలీసులు, ఇప్పటివరకు ఛార్జ్షీట్ వేయలే, దాన్ని క్లోజ్ కూడా చేయలేదు. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కూడా క్లోజ్ చేయలేదు. నేను ఇప్పటికి తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నా, ఎక్కడో నీళ్ళల్లో అట్టడుగు 11 ఫీట్ల కింద, దాదాపు 11 టీఎంసీలు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. 11 టీఎంసీల స్టోరేజ్ అన్నప్పుడు చాలా డౌన్లో ఉంటుంది అది. అక్కడెక్కడనో పియర్ కిందికి జారితే ఈ శబ్దం వస్తుందా?
అచ్చా పైన ఎక్కడైతే రేడియల్ గేట్స్ ఉన్నాయి, గేట్స్ దగ్గర కొంచెం క్రాక్ వచ్చింది. ఆ క్రాక్స్ వస్తే పరపర అన్నట్టు వస్తుంది తప్ప విస్ఫోటనం ఎందుకు అవుతుంది, ఆ శబ్దం ఎందుకు వస్తుంది? అది రాత్రిపూట జరిగింది. అన్ని గ్రామాలకు ఎట్లినబడ్డది. ఆఫీస్ ఎక్కడుంది? ఈ జరిగిన దగ్గర నుంచి ఇది జరిగింది మనకు 19-20 పిల్లర్స్ దగ్గర, పియర్స్ దగ్గర. 85వ పిల్లర్ యువతల మనకు ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో తలుపులు పెట్టుకున్న ఇంజనీర్లకు ఎట్లినబడ్డది ఆ సౌండ్. అంటే సంథింగ్ ఏదో జరిగింది. ఎలక్షన్ల ముందు ఎన్నికల కోసమే ఏదో చేశారు అనేది అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంకోటి అది మధ్యలో కూడా జరగలేదు. ఆ సిరివంచ సైడు, ఆ బార్డర్ సైడు, అవతల సైడు సిరివంచకు ఒక 10-12 కిలోమీటర్ల దూరం అనుకోండి. బట్ ఆ మహారాష్ట్ర బార్డర్ అక్కడ అట్నుంచి ఆడికి రీచ్ కావడానికి అవకాశం కూడా ఉంది. దీని తర్వాత ఉన్నాయి ఇంకా 19 పియర్సే. చిన్నగా ఈత కొట్టుకుంటూ కూడా రావచ్చు అక్కడికి, లేదంటే ఒక తెప్పె లాంటిది వేసుకొని కూడా రావచ్చు. ఏం చేసినలో ఏమైందో తెలియదు మనకు. బట్ ఖచ్చితంగా అది విధ్వంసం అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఒకవేళ కనుక ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చింది అని చెప్పుంటే, నిపుణులు దాన్ని సర్టిఫై చేసి ఉంటే నేను నమ్మేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా విధ్వంసం అనేది ఒకటి. రిపోర్ట్ చూసారా మీరు? చూశాను. అందులో ఏమీ లేదు. కొండంత రాగం తీసేదో అంటారు కదా, 18 నెలలు పెట్టుకొని ఏం చెప్తారంటే అక్టోబర్ 24 నాడు వాళ్ళు విజిట్ చేశారు. అక్టోబర్ 23-24 ఆ టైంలో, ఏది 2023 అంటే అది అయిన తర్వాత ఒక 3 డేస్కి. ఆ తర్వాత వాళ్ళు 31వ తారీఖు నాడు ఢిల్లీలో డైరెక్ట్ ప్రెస్కి రిలీజ్ చేశారు వాళ్ళ ఒపీనియన్ని. ఇది నిర్వహణ లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు అని ఏదేదో 4 రకాల కారణాలు చెప్పారు. మొన్నిచ్చిన దానిలో కూడా ఏమంటారంటే నిపుణులను అపాయింట్ చేసి కారణాలను అన్వేషించాలట ఇప్పుడు ఇచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. అంటే ఇంకా నిపుణులను అపాయింట్ చేయాలని చెప్పారు. వాళ్ళ నోటీస్కి వచ్చినాయి, కొన్ని అంశాలు పెట్టారు, డిజైన్స్ విషయంలో కావచ్చు, ఇంకో దాని విషయంలో కావచ్చు, కానీ నిర్ధారించలేదు. ఎన్డీఎస్ఏ ఏది కరెక్ట్గా చెప్పలేదు మొన్నటి రిపోర్ట్లో తప్పట్టడానికి. అటువంటిప్పుడు ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిటీ ఎట్లా చెప్తుంది? వాళ్ళ అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారు తప్ప ఇప్పటికి కూడా నిర్ధారణ జరగలేదు. పీసీ ఘోష్ కమిటీను వాళ్ళు కమిషన్ అనవచ్చు మనం. పీసీ ఘోష్ కమిషను వెయిట్ చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమన్నా వస్తే వీళ్ళ తీర్పుగా అది బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు అవసరమైన తీర్పు రాలేదాడ, అదేది స్పష్టంగా తేల్చలేదు. ఇంకా డిగ్ చేయాలనే చెప్తున్నారు, ఇంకా కారణాలు అన్వేషించాలనే చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికీ 5-6 సార్లు పీసీ ఘోష్ కమిషన్ని ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు ఇచ్చినా 2 నెలలు, 1 నెల, 2 నెలలు ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రవర్తన చూసినట్టయితే, వ్యవహార శైలి, ఆయన మాటలు చూసినట్టయితే దీన్ని నెక్స్ట్ ఎలక్షన్ల దాకా ప్రొలాంగ్ చేసేటట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఒక అస్త్రంగా పెట్టుకున్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ల దాకా దీన్ని సాగదీసి దీని ద్వారా చుక్క నీరు కూడా మీకు వ్యవసాయానికి రావట్లేదు అని అంటే ఆయన దోపిడీ, ఆయన 1,02,000 కోట్లు దోచుకున్నాడు అని చెప్పడం ఆయన చేసిన పని. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి అనుకున్నప్పుడు కమిటీ అయితే ఉంది కదా, కమిటీ విచారణ జరుపుతోంది. అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీలు, స్వయంగా మీరు కూడా వెళ్ళొచ్చారు, అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్లాల్సింది మాజీ సీఎం, మాజీ మంత్రి అనుకున్నప్పుడు వాళ్ళని కూడా విచారణకు పిలుస్తున్నారు అని అన్నప్పుడు అటెండ్ అవుతారు. ఆ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది అనేది అనుకోవట్లేదా మీరు? ప్రభుత్వమే చేయిస్తుందని ఎందుకు అనుకుంటారు? నేను అనుకుంటున్న పీసీ ఘోష్ గారు ఎన్డీఎస్ఏ కమిటీలో ఏం చెప్తారో దాన్ని కూడా ఆయన అధ్యయనం చేసిన తర్వాతనే తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతమంది పోవాలనో అంతమంది, 100 మంది, నేను 100వ విట్నెస్ని. నాకంటే ముందు 99 మంది అయినలు, ఆ తర్వాత కూడా చాలామంది అయినలు. మరి చాలాసార్లు కూడా పిలిచారు వాళ్ళు, ఒక్కొక్క ఈఎన్సీని, ఇంజనీర్స్ని, సెక్రటరీలను 3 సార్లు 2 సార్లు ఇట్లా పిలిచారు. ఆయనకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా అదనంగా రాబట్టుకునేది ఏమీ లేదు. జస్ట్ ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. నేను అనుకునేది అయితే ఆ రిపోర్ట్లో అస్పష్టంగా ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్గా వెళ్ళారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ కట్టడ నిర్మాణంలో ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. ఎవరైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఎవరైతే దానికి సంబంధించి ఒక ప్రణాళికలు వేశారో వాళ్ళని కదా అటెండ్ అవ్వమంటుంది. అంటే ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం చెప్తారో చూసి మళ్ళీ మళ్ళీ పిలవడం ఎందుకు? దానిలో వచ్చే నిర్ధారణల ఆధారంగా సీఎం గారిని కానీ, తర్వాత హరీష్ రావు గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు,
వాళ్ళని క్వశ్చన్ చేయాలని అనుకోవచ్చు ఆయన. అది అస్పష్టతకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయనకి ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఇంకొక 1 మంత్, అంటే ఈ మే 1 స్టార్ట్ అయింది ఆల్రెడీ, మే 30th వరకే ఉన్నది, 31st వరకు ఉన్నది. కాబట్టి బహుశా మరి ఈ 20 రోజుల్లో పిలుస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కాకపోతే అక్కడ కాళేశ్వరం కాదు కూలేశ్వరము అన్నారు అనుకుంటే అక్కడ స్టెబిలిటీ అనేది లేదు. ఎప్పటికైనా ప్రమాదం జరగవచ్చు, ఎప్పటికైనా కూలిపోవచ్చు. ఒక దుష్ప్రచారం అమ్మ అది. ఇప్పుడు ఆ పియర్స్ కుంగింది కూడా ఇసుకలోనే అనేదే కదా ఇసుకల్ని నిర్ధారణ. కుంగినాయి. మరి అది ఇసుక మీద నిర్మించినట్టుగానే. అంటే నేను అనేది ఏంటంటే ఇసుకల బ్యారేజీలు నిర్మిస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక్కడ మీ ద్వారా నేను ఐ డ్రీమ్ పాఠకులకు శ్రోతలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 2 ఉంటాయమ్మా, బ్యారేజ్ వేరు, డ్యామ్ వేరు. బ్యారేజీలలో కూడా 2 రకాల బ్యారేజీలు ఉంటాయి. స్టోరేజ్ చేయడానికి అవసరమైన బ్యారేజీలు ఉంటాయి. అదేవిధంగా ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజ్ లాగా వచ్చిన నీళ్ళను వచ్చినట్టు వదిలేసే బ్యారేజీలు ఉంటాయి. కొద్దిగానే ఆడ స్టోరేజ్ ఎంత అంటే 2 TMC ఆడ 4 TMC పెట్టారు. బట్ కింద అంతా ఇసుక కూరుకుపోయింది కాబట్టి ఒక 2 TMC ఉంటుంది ఆడ. అయితే ఈ బ్యారేజెస్ ఎప్పుడు కూడా దానికి ఎక్కడైతే మనకు రాక్ లేదో అక్కడే బ్యారేజీలు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే రాక్ ఉంటే డ్యామే కడతారు కదా, రాక్ లేని కాడ నీళ్ళు అవసరం ఉంటాయి, అక్కడ బ్యారేజీలు కడతారు. అంటే ఎప్పుడు బ్యారేజీలు ఇసుకలనే కడతారు. ఇసుకల బ్యారేజ్ కడతారా అంటే ఇసుకలనే కడతారు బ్యారేజీలు. అయితే కింద ఫౌండేషన్ లేదు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉండటానికి ఏం చేస్తారంటే చాలా డెప్త్ వరకు ఈ సీకెండ్ పైల్స్ కానీ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ అట్లాంటి షీట్ పైల్స్ అంటాం, అట్లాంటి స్ట్రక్చర్స్ పెడతారు వాళ్ళు. ఎందుకంటే మామూలుగా కట్టలా కడితే అది కొట్టుకపోతుంది కాబట్టి స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి పెడతారు ఇవి. ఇక్కడ కూడా ఆ బ్యారేజీలు కట్టిందే నీటి స్టోరేజ్ కొంత చేసుకోవడానికి. ఇప్పుడు ధవళేశ్వరం లాగా ప్రకాశం బ్యారేజ్ లాగా ఇక్కడ గోదావరి మీద బ్యారేజీలు కట్టినట్టయితే మనకు తెలంగాణకు ఉపయోగపడవు. ఇక్కడ అక్కడ నీళ్ళను కొంత ఆపుకోవాలి, ఆ ఆపుకున్న నీళ్ళను మనం పైకి లిఫ్ట్ చేసుకోవాలి. ఆపుకునేది ఎందుకంటే హెడప్ కోసం. కన్నపల్లి పంప్ హౌస్ ఉంది, చాలామంది ఈ మధ్య రాస్తున్న వాళ్ళకు కూడా నేను వాళ్ళ కళ్ళు తెరిపించాలనుకుంటున్నా. వాళ్ళు ఏమనుకుంటారంటే మేడిగడ్డ అనేదే దానికి మొత్తం జీవనాధారం, అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్కే హెడ్ అనేదే మేడిగడ్డ అనేది. అయితే హెడ్ మేడిగడ్డ కాదు, హెడ్ అనేది కన్నపల్లి పంప్ హౌస్. ఎందుకు అంటే గోదావరి ఫ్లడ్ డేస్లలో ఆపకున్నా కూడా కన్నపల్లి పంప్ హౌస్ నుంచి 2 TMCలు కానీ 3 TMCలు కానీ ఎత్తిపోసుకోవచ్చు. ఆ ఫ్లో నుంచే గోదావరిలో నిరంతరం ఫ్లో ఉంటుంది. ఎప్పటి నుంచి? జూలై నుంచి మొదలుపెట్టి మనకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా ఫ్లో ఉంటుంది. ఆగస్టుకు వచ్చేసరికి చాలా పెద్ద మొత్తంలో పోతూ ఉంటుంది, జూలై వరకే. ఈ ఫ్లో నుంచే మనం 3 TMCలు రోజు ఎత్తిపోసుకోవడానికి కావాల్సినంత అవకాశం కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నది. మేడిగడ్డ దగ్గర గేట్లు పెట్టకున్నా కూడా ఎప్పుడు మనకు మేడిగడ్డ అవసరము అని అంటే మనకు నవంబర్, డిసెంబర్ తర్వాత ఫ్లడ్ తగ్గుతుంది బాగా. అయితే అక్టోబర్ నుంచే దాదాపుగా ఏం చేస్తారంటే కొన్ని గేట్లను క్లోజ్ చేస్తూ ఉంటారు, మెల్లమెల్లగా కొంత హైట్ తగ్గించుకుంటూ అది చేస్తారు. ఈ జనవరి వచ్చేసరికి మొత్తం గేట్లు వేసేస్తారు. వేసేసి జూన్ దాకా మళ్ళీ వర్షాలు వచ్చేదాకా ఎన్నైతే నీళ్ళు వస్తాయో గోదావరిలో అవి ఆగిపోతాయి. అవి ఆగిపోయిన నీళ్ళ దగ్గర ఈ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి హెడప్ అవుతాయి కొంచెం. అంటే దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది మేడిగడ్డకున్న కన్నపల్లి పంప్ హౌస్. కన్నపల్లి పంప్ హౌస్ అనేది కాళేశ్వరం ఊర్లో ఉన్నది. ఈ 12 కిలోమీటర్ల దిగువన మనకు ఈ మేడిగడ్డ ఉంటుంది. అయితే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ఏం జరుగుతుందంటే మేడిగడ్డ గేట్లు వేయకున్నా కూడా కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి లిఫ్ట్ చేయాల్సిన వాటర్ను లిఫ్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి ఏం సాగు చూపెడుతున్నారు? అన్నారం, సుందిల్లో కూడా నీళ్లు స్టోర్ చేయడానికి అవకాశం లేదు, అందుకే నీళ్లు స్టోర్ చేయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. అయితే ఈయనకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కనీసం క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు స్టోర్ చేయకూడదు? అదివరకు కంటిన్యూగా స్టోర్ చేశారు కదా, ఏమైనా డ్యామేజ్ అయిందా? చిన్న బుంగలు వచ్చినాయి, బుంగలు కూడా కాదు అవి, చిన్న సీపేజ్, అది రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. 2019 జూన్ 21 నాడు అది జాతికి అంకితం చేశారు కాళేశ్వరం, 3 సీఎంలు వచ్చి. ఆ రోజు జయశంకర్ సార్ వర్ధంతి. ఆ తర్వాత
కంటిన్యూగా ఉపయోగపడ్డాయి అవి ఆ సీజన్లో. ఉమ్, నీళ్ళు ఎప్పుడు తగ్గినాయి, లిఫ్ట్ చేయడం ఎప్పుడు ఆపేశారు అని అంటే ఆపలేదు లిఫ్ట్ చేయడం. లిఫ్ట్ చేస్తున్న క్రమంలోనే మార్చి 23 దేశం మొత్తంలో లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్ అనేది జూన్ జూలై దాకా పోయింది. ఏది 100% లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తూ 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 ఆ టైంలో ఫస్ట్ ఎప్పుడైతే డ్యామ్ యూటిలైజేషన్కి తీసుకొస్తారో బ్యారేజెస్, బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ ఏదైనా కానీ, ఆ టైంలో కొంత స్టెబిలైజ్ చేసుకోవడానికి చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తుంది. ఎక్కడన్నా అతకలేదా సిమెంటు, ఎక్కడన్నా క్యావిటీస్ వచ్చినాయా, గ్యాప్స్ వచ్చినాయా, ఎక్కడ సింక్ అయిందా కిందికి, దిమ్మెలు పోయినాయి, కొట్టుకపోయినాయి, ఇట్లాంటివన్నీ సరి చేసుకునే టైం ఎప్పుడు అంటే ఒక్కసారి వినియోగంలోకి తీసుకొచ్చాక. ఆ టైం మనకు ఈ కోవిడ్ చేయబట్టి ఎవరు పోలేదు, ఆడికి ఇంజనీర్లు పోలేదు, వర్కర్స్ పోలేదు. మొదటిసారి కోవిడ్ కాబట్టి ఎవరి ప్రాణభయం వాళ్ళకు ఉంది. ఆ మేడిగడ్డలో ఏమైనా తప్పులు జరిగాయంటే ఆ టైంలో పోకపోవడమే ఆ తప్పు. అయితే దానివల్ల మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదు, కొంచెం ఇబ్బంది అయింది. ఏమైందంటే ముందటున్న కాఫర్ డ్యామ్ ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించలేకపోయారు. ఒకవేళ బాంబ్ బ్లాస్ట్ అనేది కరెక్ట్ కారణం కాకపోతే రెండో కారణం అది ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది, అది ఆ డెబ్రీస్ అన్ని తీసేయాల్సి ఉండే, తీయలేదని. అది కూడా హైడ్రాలిక్ జంప్కి అవకాశం ఉంది, అక్కడికి నీళ్లు బాగా వేగంగా వచ్చి జంప్ అయి పడతాయి కాబట్టి ఇసుక కదిలిపోయి ఉంటుంది అనేది ఒక ఆలోచన, అది వాళ్ళది ఎన్డీఎస్ఏ వాళ్ళది. అంటే ఏదైనా కారణం కావచ్చు, బట్ ఇక్కడ సుందిళ్ళకు అన్నారానికి ఆ చిన్న లోపం వల్ల వాళ్ళు స్టెబిలైజర్గా చేసుకోకపోవడం వల్ల అక్కడక్కడ కొంత సీపేజ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాన్ని గ్రౌటింగ్ చేసి దాన్ని అంతా మంచిగా చేశారు వాళ్ళు. సెస్మిక్ ఎఫెక్ట్ కూడా అక్కడ ఏం లేదు, భూకంపాలు ఇట్లాంటివి కూడా ఏం రాలే. అక్కడ వాళ్ళ కక్ష ఏంటంటే అదివరకు ఏదైతే డిసైడ్ చేశారో సుందిల్లది, ఆ బ్యారేజ్ స్థలాన్ని మార్చారు, ఇట్లాంటివి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ బ్యారేజీలు పనికిరావని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పలేదు. ఎన్డీఎస్ఏ చెప్పనప్పుడు నీళ్ళని మేము స్టోర్ చేస్తామని ప్రభుత్వం ఎందుకు అడగడం లేదు? అంతకుముందు ఏం చెప్పారు, కొన్ని చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, వీటిని కంప్లీట్ చేయండి అని చెప్పారు. ఎప్పుడు అక్టోబర్ 24, 25కి వచ్చినప్పుడు విజిట్ చేసి. తర్వాత కూడా 2 సార్లు ఎన్డీఎస్ఏ బృందం వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే ఈ అన్నారం సుందిలలో బాగానే ఉన్నాయి, బ్యారేజెస్ ఏం దెబ్బతినలేదు, బట్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇవి చేయండి అని చెప్పారు. వీళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేశారు తెలుసా? 24 జూన్ వరకు కంప్లీట్ చేశారు. మరి 24 జూన్ తర్వాత ఎందుకు నింపుకోలేదు? అక్కడ నుంచి ఎల్లంపల్లికి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు అక్కడ నుంచి ఈ సిస్టమ్ అంతా అప్ టు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ దాకా ఎందుకు నీళ్ళని తీసుకొచ్చి నింపలేదు? మేడిగడ్డకు దానికి సంబంధమే లేదు. మేడిగడ్డ అనేది మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. బట్ ఫ్లో నుంచి లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది ఏంది? మీకు గుర్తుండాలి, కేటీఆర్ గారు అక్కడికి పోయి 50,000 మందితో మేము వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పాడు. వాళ్ళు చేయలేదు అది. అయితే ఇది చేయాల్సి ఉండే. అప్పుడన్నా కనీసం ఎన్డీఎస్ఏ కళ్ళు తెరిచి ప్రజలు నీళ్లు కోరుకుంటున్నారు, రిపేర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఈ 3 బ్యారేజీలలో ఆ 2 బ్యారేజీలు పనికిరావని చెప్పలే, మేడిగడ్డ కూడా పనికిరావని చెప్పలే, రిపేర్లు చేయాలని చెప్పారు. ఇద్దరు అయితే అటెండ్ అవుతారా? కేసీఆర్ అండ్ హరీష్ రావు మాత్రం ఇద్దరు అటెండ్ అవుతారు. ఎందుకు గారమ్మా? పీసీ ఘోష్ గారు పిలిచినాక అటెండ్ కాకపోవడానికి ఏముంటాయి? అప్పుడంటే ఎలక్ట్రిసిటీ కమిషన్ నరసింహారెడ్డి గారు మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఒక రకంగా నిర్ధారణకు వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఇంకా నువ్వు నిర్ధారణకు వచ్చినాక మేము రావడం ఎందుకని చెప్పి ఆ కమిషన్నే మార్చాలని చెప్పారు, మార్చారు. సుప్రీంకోర్టు కూడా మార్చింది. అట్లా మాట్లాడడం తప్పని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, కామెంట్ చేసి. కానీ పీసీ ఘోష్ మీద ఎటువంటి రిజర్వేషన్స్ హరీష్ రావు గారికి లేవు, కేసీఆర్ గారికి లేవు. నేను వ్యక్తిగతంగా అడిగినప్పుడు కూడా ఆయన పిలిచినప్పుడు వెళ్తామని చెప్పారు ఇద్దరు కూడా. రెండవది, మేడిగడ్డ రిపేర్స్ టేకప్ చేయండి. ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పటికైనా నిపుణులను అపాయింట్ చేయండి, అపాయింట్ చేసి ఆ లోతుగా అన్వేషించండి. మీరు మీ గవర్నమెంట్ దగ్గరనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నది, అది తేల్చండి, విధ్వంస చర్యనా లేకుంటే అది కాదా. ఇంకా నాన్సడం ఎందుకు, పెట్టుకోవడం ఎందుకు? ఒకవేళ మీరు అట్లనే పెట్టుకున్నారనుకోండి, రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినాక విధ్వంస చర్య అన్నప్పుడు ఏమవుతుంది? ఏదో ఒకటి తేల్చాలి కదా. పోనీ అది విధ్వంస చర్య కాదు, శబ్దం ఎందుకు వచ్చిందో చెప్పండి. నాకు ఆ సౌండ్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది? ఆ ప్రాంత బిడ్డగా, గోదావరి తీరాన పుట్టిన బిడ్డగా నాకు ఆ కన్సర్న్ ఉన్నది. కాబట్టి ఇది జాతి ప్రయోజనాల కోసం ప్రభుత్వ డబ్బుతో, ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన
కాళేశ్వరం. అది కేసీఆర్ సొంత ఆస్తి కాదు, కేసీఆర్ సొంత డబ్బులు కాదు అది. కాబట్టి ప్రజల ఆస్తి ప్రజలకు చెందాలి. కాళేశ్వరం మీద ఎంత కోపాన్ని ప్రదర్శించినా అది ప్రజలకు ఉపయోగపడే బ్యారేజ్ మీద మీరు మాట్లాడడం అనేది దాన్ని ఉపయోగంలోకి తెచ్చే విధంగా ఉండాలి తప్ప దాని మీద ఎంత రాయి వేసినా లేకుంటే ఇసుక పోసినా అది మన మీదనే పడుతుంది తప్ప దానికేం నష్టం కాదు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలనేది నేను కోరుతున్నా రేవంత్ రెడ్డి గారిని అంతే. ఎస్ ప్రకాష్ రైట్, గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మచ్ అండి.